దాడి చేసేటువంటి సమయాన్నే దాడి జరగక మునిపే పోలీసులకు ఇంటిమేషన్ వచ్చింది. పోలీసులు వెళ్ళారు. పోలీసులు వచ్చినా కూడా అదనపు బలగాలు తిరిగినా కూడా వేల మంది అక్కడికి వెళ్ళి మరి ఆ వచ్చినటువంటి బలగాల సపోర్ట్ కూడా తీసుకున్నారేమో తెలియదు, కానీ దాదాపుగా 7 గంటల నుంచి 10 గంటలు అక్కడ దాడి చేయడంలో అంతరం ఏంటి? ఇది ప్రభుత్వం యొక్క నిర్ణయంతో జరిగినటువంటి దాడిగా కనపడడం లేదా? ఒకవేళ గతంలో గత 5 సంవత్సరాలలో గౌరవ పట్టాభి గారు తీసుకోండి, లేకపోతే మిగిలినటువంటి నాయకులు అందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు, ఇన్క్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, వీళ్ళంతా కూడా వాడిన భాషను ఒకసారి పరిశీలన చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు పుట్టుకే తప్పని మాట్లాడారు. వాళ్ళ తల్లి అమ్మ మొగుడా, వాళ్ళ తల్లి మొగుడా ఇష్టానుసారం మాట్లాడారు. లోకేష్ గారు అయితే ఇంకా 2 అడుగులు వేసి లండన్లో ఆయన ఆ పదం కూడా నేను వాడకూడదు, వాళ్ళతో ఉన్నాడా అని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఒరే జగన్ నిన్ను పాతాళలోకానికి తొక్కుతా అని మాట్లాడారు. చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన పదాలు కూడా నేను చెప్పలేనటువంటి పరిస్థితి. అంత ఘోరంగా మాట్లాడినప్పుడు కనపడినటువంటి బాధ వీళ్ళకి ఈరోజు కనపడిందే. ఒక మాటతో మన రాంబాబు గారు అన్నటువంటి మాటతో, రాంబాబు గారు అన్నటువంటి మాట కరెక్ట్ అని మేము ఎప్పుడు కూడా దాన్ని ఇది చేయం. తప్పు ఎవరు చేసినా అలాంటి భాషలలో సంస్కృతిలో కొంచెం ఉండాలి. మరి గతంలో మీరు మాట్లాడిన మాటలకు మీకు ఏ శిక్ష చేయాలో ఒకసారి ఆలోచన చేసుకోండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు గతంలో చేసిన తప్పుదం వల్లే కదా ఈరోజు ఇట్లాంటి జరిగాయి. మీరు ఆ దాడి ప్రోత్సహించడం మీకేం హక్కు ఉంది? ప్రభుత్వమే చేయించినటువంటి పరిస్థితికి దిగజారినప్పుడు ఈ వ్యవస్థలపైన నమ్మకం ఎలా ఉంటుంది? 10 గంటల పాటు దాడి చేయించారే, ఇంటికి నిప్పు పెట్టి కార్లు కాల్చి దౌర్జన్యపరంగా మహిళలు పచ్చి బూతులు మాట్లాడుతూ వినరాని మాటలు మాట్లాడుతూ అంత దాడి చేస్తే ఒక అరగంటలో 15 నిమిషాల్లో పోలీసులు 5 నిమిషాల్లో కంట్రోల్ చేసుకోవడం, పోలీసులు అక్కడికి వచ్చి 10 గంటల దగ్గర నుండి దాడి చేయడం ఎంతవరకు సమంజసం? ఇది ఏ సిగ్నల్ ఇస్తా అన్నట్టు? నేను అందుకే మొదటి నుంచి అడుగుతున్న అధికారులు కానీ పోలీస్ అధికారులను కానీ, మీరు ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఆదేశాల ప్రకారం కాదు పనిచేయాల్సింది, మీరు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. ఈ భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వాళ్ళైతే ఈ ప్రభుత్వం ప్రజల సొమ్ము శాలరీగా మీరు తీసుకుంటున్నారంటే దానికి బాధ్యత మీకు ఉండాలి. ఆ బాధ్యత లేకుండా వ్యవహరించినప్పుడు, మీరు వ్యవస్థను తప్పుదో పట్టించేటువంటి దారులు చూపించినప్పుడు ఇది ఎక్కడికెక్కడికో పోతుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఆ ఘటన జరిగి మరొక ముందే ఆ దాడి జరిగినటువంటి సంఘటన అందరూ చర్చించుకునే లోపే బీసీ నాయకుడు అయినటువంటి గౌడ సోదరుడైనటువంటి జోగి రమేష్ ఇంటిపైన దాడి చేసిన విధానం సభ్య సమాజం తలదించుకునే విధంగా, ఇంట్లో తన భార్య పిల్లలు ఉన్నారు, తండ్రి ఉన్నాడు, విచక్షణార్థకంగా పోలీసులు ఇన్ఫార్మ్ చేసినా కూడా వాళ్ళు రక్షణ కల్పించకపోగా పబ్లిక్గా పెట్రోల్ బాంబులు బాటిల్లో పెట్రోల్ వేసుకొని నిప్పు పెట్టి ఇళ్లపైన వేసేటువంటి సంస్కృతికి దిగజారారు అని అంటే ఛీ, ఈ వ్యవస్థను ఏమన్నారు? ఇదే ప్రజాస్వామ్యంలో మనం నేర్చుకోవాల్సింది. దేశ రాజకీయాల గురించి, ప్రపంచ రాజకీయాల గురించి ఉపన్యాసాలు ఇస్తుంటవే, మరి ఒక రాష్ట్రానికి అధిపతి అయినటువంటి వ్యక్తి ఇలా దిగజారుతుంటే ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నావు? ఆ సమయంలో లేనప్పుడు ఎందుకు నువ్వు రాజకీయాల్లో ఉన్నావు? ఎందుకు దేశంలోనే సీనియర్ అంటావు? సీనియర్ ఉండడము జూనియర్ అనడం కాదు, మనిషిలో కొంచెం ఇది ఉండాలి, సంస్కారం అనేది ఉండాలి, సమయం అనేటువంటిది ఉండాలి. తప్పు చేసిన వాళ్ళకి ఎవరైనా సరే వ్యవస్థల జోలికి పోయిన వాళ్ళను భయపడే విధంగా ఉండాలి. కానీ ఇలా ప్రభుత్వమే ఎన్కరేజ్ చేసి, మీరే డైరెక్షన్స్ ఇచ్చి రౌడీ మూకలకు, మీరే పోలీసులకు ఈ రకంగా వివరించిన డైరెక్షన్లు ఇచ్చి బీసీల పైన ఇలాంటి వ్యక్తులపైన దాడులు చేయించడం సమంజసమా? వాస్తవాలు చెప్పుకోలేక జరిగినటువంటివి, మీరు చేసేటువంటి తప్పుడు నిర్ణయాలు అన్ని ప్రజల్లోకి వస్తున్నాయన్నటువంటి బాధతో ఇంత దిగజారుతారా? ఇది మంచి సంస్కారం, సంప్రదాయం కాదు. ఇలాగే ఆలోచన చేస్తే భవిష్యత్తులో ఎప్పుడు ఎవరికి కూడా గ్యారంటీ కాదు ప్రజాస్వామ్యంలో. రేపు పొద్దున మీరు 2 అడుగులు దిగారని అవతల 5 అడుగులు దిగజారితే
నష్టపోయేది ఎవరు? ఈ హక్కు మీకు ఇవ్వలేదు. అందుకనే దయవుంచి పోలీస్ అధికారులను కానీ ప్రభుత్వంలో వాళ్ళకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మన అందరం రాజ్యాంగానికి లోబడి ఆలోచన చేసిన వ్యక్తులం. మన బాధ్యత అది. ఒక పౌరుడిగా వ్యవస్థల్ని విషయాలలో జాగ్రత్తగా ఉందాం. తప్పు చేసిన వాడికి ఎవరైనా సరే సేమ్ శిక్ష లేనట్టుగా ఉండాలి. అప్పుడే చట్టాలపైన కానీ వ్యవస్థలపైన కానీ గౌరవం పెరుగుతుంది. అలా కాని పక్షంలో ఇలా దిగజారేటువంటి పరిస్థితులకు వచ్చినప్పుడు ప్రజలంతా కూడా గమనిస్తుంటారు. మీరు అనుకునే ఇది కాదు, మీరు వ్యవస్థ అంతా మెయింటైన్ చేయొచ్చు, ప్రజలు ఏదైనా మభ్యపెట్టచ్చు అని చెప్పి. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. వాళ్ళ చేతికి ఏ రోజైతే వాళ్ళ చేతితో గుణపాఠం చెప్పాలో ఆ రోజు మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. అంతవరకు మీరు ఇలాగే వ్యవహరించుకోండి. ఇలాగే చేస్తుంటే ఇంకా కూడా కంట్రోల్ లేకుండా భవిష్యత్తులో మంచి చేయాలి ఇట్లాంటి సంస్కృతి నచ్చని వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితికి వస్తుంది. ఈ సాంప్రదాయాలు మొట్టమొదటిగా ఎంటర్ అయినాయి ఇప్పుడు ఈ పాలిటిక్స్లో. గతంలో హత్య రాజకీయాలు జరిగినప్పుడు కానీ, ఫ్యాక్షన్ రాజకీయాలు జరిగేటువంటి సమయాలలో కానీ, ఇట్లాంటి టైంలలో కూడా పోలీస్ వ్యవస్థ చక్కగా కరెక్ట్గా పనిచేస్తూ ఉండేది. ఒత్తిళ్లకు తలగోకుండా న్యాయం వైపు పోయేది. ఇప్పుడు చేస్తున్నటువంటి సిస్టంలో చాలా దారుణంగా ఉన్నాయి. దాడులు చేసేది, ఇల్లులు నిప్పులు పెట్టేది, మళ్ళీ వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళనే అరెస్ట్ చేసేది. ఇది సాంప్రదాయమా? రాంబాబు గారు ఒక మాట అన్నారు అని చెప్పి మీరు ఇది చేశారే, మరి అక్కడ వేలాది మంది వీడియోలలో వచ్చి మాటలు మాట్లాడినట్టు ఎన్ని రికార్డ్ అయినాయి కదా. వాళ్ళందరిపైన చర్యలు తీసుకునే దమ్ము మీకు ఎందుకు లేదు? వ్యవస్థలపైన గౌరవం లేనట్లే కదా మీకు. మరి ఆ రోజు పట్టాభి గారు కానీ నేను చెప్పినట్టు నాయకులంతా జగన్మోహన్ రెడ్డి గారిని అంత నీచంగా ఘోరంగా మాట్లాడారే. అప్పుడు మేము మాట్లాడింది తప్పు అన్నటువంటి మాట మీ నోట్లో నుంచి ఏ రోజున్నా వచ్చిందా? మీ దిగజారుడుతనానికి నిదర్శనం ఇది. మరొక పక్క అప్పనంగా 1000 ఎకరాలు సంబంధించి 1000 కోట్లకు సంబంధించిన ఆస్తులు మీ కుటుంబ సభ్యులకి ఇచ్చేసుకుంటావు. ఇవన్నీ అంశాలు ప్రజలు ఎక్కడ చర్చకు వస్తాయో అని చెప్పి ఈ దాడులు చేయించడం, దీన్ని డైవర్ట్ చేయించడం, ఇదే ప్రజాస్వామ్యం? నీకు చిత్తశుద్ధి ధైర్యం ఉంటే ప్రశ్నించే వాళ్ళని పిలిపించి ఏందయ్యా మీ బాధ అని చెప్పి కనుక్కో. మేము మాట్లాడిన మాటల్లో అసత్యమైనవి ఉంటే అక్కడే ఖండించు. అంతేగాని అది కాకుండా వ్యవస్థల్ని దిగజార్చే విధంగా, ఒక భవిష్యత్తులో ఇదేదో పెద్దగా మీరు సాధించే విధంగా మీరు చేస్తారు. ఇప్పుడు రేపు పొద్దున చేసినప్పుడు ఆపగలుగుతారా? మాలాంటి వాళ్ళని కూడా ఆపలేని పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు మీరు. ఇది మంచిది కాదు. జోగి రమేష్ మాట్లాడారు, వాళ్ళ ఇంట్లో గంటల తరబడి దాడి జరుగుతుంటే ఏందా అర్థం? ఇంక ఎవరు రక్షణ కల్పిస్తారు? ఇదేమన్నా అంతరిద్యం దేశాలలో జరుగుతున్నారే, వేరే పోరాటమా? ఏమనుకోవాలి? నీకే ఒకసారి దిగజారి వైసీపీలకు ఏ పథకాలు కాకండి అవతల వ్యక్తులకు చేస్తే పాము పాల్గొని మాట్లాడితే ఆ రోజే నువ్వు ఎంత దిగజారిపోయావో అందరూ తెలుసుకున్నారు. ఇది మంచి పద్ధతి కాదు.